ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈరోజు అనేది కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ చేసి ఏడుస్తారు, చాలా బాధపడతారు. తనకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు చెప్పుకుంటూ మరి ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి ఏడుస్తాడు, బాధపడతాడు. అసలు సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున ఆ వ్యక్తి మీకు కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి, అతనికి ఉన్న సమస్యలు ఏంటి, అలాగే ఈరోజు అనేది మీకు ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు అనుకూలంగా ఉండబోతుందా లేదంటే ప్రతికూలంగా ఉండబోతుందా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆ దేవుళ్ళ దగ్గర నుంచి వీరు అనేది అద్భుత వరాలను పొందుకోబోతున్నారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని, అంటే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఎంత అయితే బాధ పెడుతున్నారో ఈ యొక్క కుంభరాశి జాతకులు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే కష్టాన్ని నమ్ముకొని సరైన ప్రతిఫలం లేక బాధపడుతున్న కుంభరాశి వ్యక్తులు, చాలామంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడెక్కడో మేము కష్టపడుతున్నటువంటి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని ఆశించి ఉంటారు చాలామంది వ్యక్తులు. అటువంటి వారికి దైవం అనేక రకాల రూపంలో సమాధానం చెప్పడం ద్వారా, ఎందుకు, ఏ విధంగా, ఏ సమయంలో అంటే ఎవరైతే కుంభరాశి వారు కష్టాలలో ఉంటారో, బాధలు పడుతూ ఉంటారో, సమస్యల్లో చిక్కుకొని బయటకి రాలేక ఉక్కిరి బిక్కిరిగా అవుతూ ఉంటారో వారికి అద్భుతంగా అండగా ఉంటారు. ఇక అదేవిధంగా జరుగుతున్నటువంటి వ్యక్తులకైతే కష్టాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు మాత్రం దైవం మీ పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణిస్తాడు. ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ దైవం మీకు అనేక రకాలలో మీ వద్దకు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి దైవం ఎప్పుడు కూడా మనకి మీ యొక్క రూపంలో ఉంటే, మీ యొక్క దైవ స్వరూపంలో రావడం జరుగుతుంది. ఏదో ఒక మనిషి రూపంలో మనల్ని ఆ దైవం అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే
హార్ట్ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా కల్మషం అంటే ఎవరైతే ప్యూర్ హార్ట్గా ఉంటారో అటువంటి వ్యక్తులు ఏమాత్రం దైవం సహాయం చేస్తుంది. ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టం నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఎటువంటి వ్యక్తుల యొక్క పొట్ట కొట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో, ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి. సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున అన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుంది. మీరు ఆ దైవాన్ని అంటే మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు కలిసి రాబోతుంది. ఇక అలాగే సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున మీరు ఏదన్నా పనిని స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలైతే సహనుకూలంగా వస్తున్నాయన్నమాట. ఇక కుంభరాశి వారు కష్టాన్ని నమ్ముకోండి, దైవాన్ని ప్రార్థించండి. ఖచ్చితంగా జీవితంలో మిరాకిల్ అనేది జరుగుతుంది. అలాగే అదృష్టం అయితే ఇదే కదా అనే విధంగా నిజంగా మీ జన్మ ధన్యం అయినట్లుగా కుంభరాశి జాతకుల నుండి తిరగబోతుంది. ఇక జాతకం సుడి తిరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అదృష్టవంతులు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ మీరు ఆ కష్టాలను చూస్తున్న ఆ దేవుళ్ళు మీ పైన దయ చూపిస్తూ పోతున్నారు. దాంతో మీరు కొన్ని వరాలు మీకు అడగంగానే ప్రసాదించే అందుకు రెడీగా ఉన్నారు. ఆ పైవాడితో కృపతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలు లాభాలు రావడం జరుగుతుంది. ప్రమోషన్లు కూడా అదేవిధంగా మేలు చేస్తాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పాటించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు అనేది శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీకు దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.